వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బై ఎలక్షన్స్ పోటీ ప్రచారాలు ఒకవైపు, నిరుద్యోగుల ప్రచారాలు ఇంకోవైపు. సో అసలుకి ఏం చెప్పాలనుకుంటున్నారు నిరుద్యోగులు, వాళ్ళు ఎందుకు ఎన్నికల బరిలో నిలబడ్డారు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో ఎప్పుడైనా మనకు ఉద్యోగాల గురించి కొట్లాడుతుండే, ఉద్యోగాల నోటిఫికేషన్ వేస్తే మేము చదువుకుంటూ కూర్చుంటాం, ఈ తిరుగుడు మాతోటి కాదని చెప్పే నిరుద్యోగులు ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా ఓట్లు అడిగే పరిస్థితి. సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. అసలు ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చింది అనేది మాట్లాడదాం. ఇంకా ప్రజెంట్ మనతోటి అభ్యర్థి అస్మా ఉన్నారు, మాట్లాడదాం. సో ఎప్పుడు మస్తు బిజీగా ఉంటారు లైబ్రరీలో చదువుకోనికి. ఏంది సార్? చాలా బిజీగా ఉండేటోళ్ళము, ఇప్పుడు రోడ్ల మీద బిజీగా అయిపోయినాం. ఎందుకు బిజీ అయిపోయినాం? నోటిఫికేషన్లు ఇచ్చింటే మేమందరం లైబ్రరీలో కూర్చొని బిజీగా చదువుకునేటోళ్ళమే. ఎప్పుడన్నా మేము బయట తిరిగినామా? ఉద్యమాలు ఎప్పుడైతే మాకు నోటిఫికేషన్లు వస్తలేవని మాకు క్లారిటీ వచ్చిందో వీళ్ళంతా కూడా బయటకు వచ్చారు. అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటుర్రు చాలామంది, కానీ పిచ్చోళ్ళు పని లేక వీళ్ళు నిరుద్యోగులే కాదని నిందలేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక్కరే కాదు, ఒక్క ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళు కాదు, ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్, గ్రూప్ ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్, చాలామంది ఇలా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు చాలామంది రకరకాల నిరుద్యోగులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సమాధానం చెప్పండి, ఒక్కరు ఇద్దరు వస్తే అది వేరే విషయం. కానీ ఇంతమంది నిరుద్యోగులను కలిసి ఇక్కడ ప్రచారాలు చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాము? కనీసము ఒక్క క్షణమైన నిరుద్యోగుల గురించి ఆలోచించిరా? రేవంత్ రెడ్డి గారు, మీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా? నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈరోజు ప్రజల ఓట్లు ఎట్లా వేయించుకోవాలి, ఎక్కడ ఎన్నికలు పెట్టాలి, ఎక్కడ ఎట్లా ఇచ్చేయాలని చెప్పేసి కొత్త వ్యూహాలు మీరు తయారు చేస్తున్నారు. అజారుద్దీన్కి ఇప్పుడు మంత్రి పదవి గుర్తొచ్చిందా మీకు? ముస్లింలకి మీరు తీరని అన్యాయం చేసి ముస్లింలకి మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయకుండా ఈరోజు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన యావత్ తెలంగాణలో ఉండే ముస్లిమ్స్ అందరికీ న్యాయం జరిగినట్ట? మీరు ఏం చేద్దామని ఇప్పుడు మంత్రి పదవి అని మమ్మల్ని కొంతమందిని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మైనారిటీ స్టంటేనా ఇది ఎలక్షన్ సందర్భంగా? 100% మైనారిటీ స్టంటే. ఒక వారం ముందు ప్రకటించిరా, లేకపోతే ఒక సంవత్సరం ముందు ఎక్కడ పోయింది? ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామన్నప్పుడు ఆయనకు రద్దు చేసినప్పుడు అది ఎప్పుడు పోయింది? ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. ప్రమాణ స్వీకారం చేయకుండా ఇప్పుడు మంత్రి పదవి డైరెక్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలా మందికి కూడా ఆయన హామీలు ఇచ్చారు. మంత్రి పదవులు ఆయనకే కాదు, రాజగోపాల్ రెడ్డికి కూడా ఇస్తామన్నారు. మరి ఆయనకు కూడా ఇవ్వకుండా ఈయనకి ఎట్లా ఇస్తున్నారు? అంటే కేవలం జూబ్లీ హిల్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 1,50,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఉన్నారు కాబట్టి అజారుద్దీన్కి ఇస్తే మైనార్టీలంతా నా సైడ్ టర్న్ అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇక్కడ అజారుద్దీన్కి మీరు ఉద్యోగం ఇస్తున్నారు. నాలాంటి నిరుపేద ముస్లిం మైనార్టీ బిడ్డలకి ఉద్యోగాల సంగతి ఏంది చెప్పండి. ఆయన కాలని మీరు ఉద్యోగం ఇవ్వకుండా ఆయన బతకగలరు, కానీ మాకు ఉద్యోగాలే జీవితం. మరి మాకు ఉద్యోగాలు ఇవ్వనప్పుడు మైనార్టీ బిడ్డల మేమేం చేయాలి మరి చెప్పండి. అందుకే ఒక్క మైనార్టీ బిడ్డలమే కాదు, ఈ మైనార్టీ బిడ్డ కోసం ఇక్కడ ఈ బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు అందరూ కూడా కలిసి వచ్చారు. కాబట్టి మేమందరం కలిసి కుల మతాలకు అతీతంగా ఇక్కడ ఈ గవర్నమెంట్ని పడగొట్టడమే మా పని, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఓడగొట్టడమే మా పని. రౌడీ షీటర్లను గెలిపించి ఏం చేస్తారండి? ఇప్పుడే నరుకుతా సంపుతా. ఎవరు రౌడీ షీటర్లు? నవీన్ యాదవ్ ఇట్లా మిమ్మల్ని నరుకుతా సంపుతా, రోడ్లు కూడా గల్లీలు కూడా దాటనీయమో అంటున్నారు. మా పిల్లలు ధైర్యం చేసి వస్తున్నారు ఇక్కడ. ఇంకా నిజం చెప్పాలంటే ముస్లిమ్స్ అసలు స్నానం చేయరంటారు. అసలు మీరు 5 పూటలు నమాజ్ చేసే కంటే ఒక పూట స్నానం చేయండి అంటున్నారు. అంటే మీరు ఏం చూసిరండి అట్లా అనడానికి? ఎందుకంటారు అట్లా? 5 పూటలు నమాజ్ చేయొద్దంటే మీరు మా దైవభక్తిని మీరు కించపరుస్తున్నట్టే కదా. ఎవరి దైవభక్తి వాళ్ళది, ఎవరి మత గ్రంథాలు వాళ్ళవి. మీరు ఎట్లా అంటారు మైనార్టీలని ఎట్లా కించపరుస్తారు? మైనార్టీలు ఇది గుర్తుపెట్టుకోవాలి, ముస్లిం బిడ్డలు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు గన ఓటేస్తే మీరు మన పరువుని తీసుకుపోయి, ఇప్పటికే కొందరు మన పరువుని అక్కడ ఆయన కాళ్ళ దగ్గర పెట్టిరు. ఎంఐఎంలు నవీన్ యాదవ్కి వేయొద్దంటున్నా. మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నా. ఎందుకంటే ఎంఐఎం పేరిట చాలామంది ప్రచారాలు చేసి మేము సపోర్ట్ చేస్తున్నాం నవీన్ యాదవ్కి అని చెప్పేసి ఎంఐఎం ఓటర్లందరినీ కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దయచేసి చెప్తున్నా, చేతులెత్తి మొక్కుతున్నా, ఎట్టి పరిస్థితుల్లో మైనార్టీ బిడ్డలు మాత్రం లొంగకండి. ఎందుకంటే మన దీనస్థితిని ఆయన క్యాచ్ చేసుకుంటున్నాడు. ఎన్ని రోజులు పండ్ల షాపులు, చెప్పుల షాపులు, రోడ్డు మీద బతుకుంటూ ఉంటారు మైనార్టీ బిడ్డలు. ఇంకెప్పుడు మనకి ఉద్యోగ అవకాశాలు, ఇలా కొత్త రిజర్వేషన్లు, కొత్త అవకాశాలు రాకూడదా? మనం ఉన్నత స్థాయిలో ఉండకూడదా? పోయినన్ని రోజులు ఈ పాన్ డబ్బాలు, చెప్పుల డబ్బాలు, పండ్ల షాపులు పెట్టుకొనే మేము బతకాలా అనే మేము ప్రశ్నిస్తున్నాం. సో ఏమడుతున్నారు? ఓటర్లకి ఏం చెప్తున్నారు? దయచేసి మీరు 2 సంవత్సరాల పాలనని చూసిరు, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనను కూడా చూసిరు. మేము ఒక్క పార్టీనే కించపరచట్లే, ఒక్క పార్టీనే అనట్లేదు. కాంగ్రెస్ని అంటున్నాము, బీఆర్ఎస్ని కూడా అంటున్నాము. వాళ్ళు కూడా గత 10 సంవత్సరాలుగా నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు, నిరుద్యోగులని నిండా ముంచిర్రు. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు కాబట్టి నిరుద్యోగులు బుద్ధి చెప్పిరు ఎన్నికల్లో.
అయిపోయింది. ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని మేము గెలిపించుకున్నాము. ఈరోజు నేను నిలబడ్డా ఇక్కడ, కానీ నేను కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రచారం చేసిన అభ్యర్థినే. అలాంటి నేను ఇక్కడ మీతో పాటు మీకు పోటీగా నేను నిలబడ్డా అంటే మీరు ఎంత మాకు ద్రోహం చేస్తే, ఎంత అన్యాయం చేస్తే నేను ఇక్కడ నిలబడతా. ఒక్క ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడున్న ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడున్న ఎన్ని జీవోలు ఉన్నాయి? ఎన్ని జీవోలు మీరు నోటిఫికేషన్లు ఇస్తే అడ్డుగోలుగా ఉండి ఆ జీవోల వల్ల కోర్టు మెట్లెక్కే నోటిఫికేషన్లు ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇంతమంది నిరుద్యోగులు వచ్చి ఆ జీవోలని చెప్పే ప్రయత్నం చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? 29 జీవో ఏంది, 46 జీవో ఏంది, 108 జీవో ఏంది, 81 జీవో ఏంది? ఇన్ని జీవోలు మేము చెప్తుంటే కనీసం అవి వాటిలో ఏముంది, అసలు మనం ఏం చేంజ్ చేయాలి, పిల్లలకి ఇది ఏం మారిస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే ఆలోచన కూడా లేకుండా మాకు ఉంది, ఫ్రీడమ్ ఉంది. మంత్రుల పక్కనైనా పోయి కూర్చుంటాము, ఎక్కడైనా పోయి కూర్చుంటాము, వాళ్ళకి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాం. వాళ్ళకి అర్థం కాదు మేము ఏం చేస్తాము. గత ప్రభుత్వంలో ఎవరిని కలిసే ప్రయత్నం లేదు, కనీసం ఆ సౌకర్యం కూడా లేదు మాకు. అప్పుడు ఎవరిని కలవలేదు, ఇప్పుడు అందరినీ కలుస్తున్నాము, అయినా సరే ఎలాంటి మార్పు లేదు. అప్పుడు కలవక మారలేదు, ఇప్పుడు కలిసినా మారట్లేదు. ఇంకా అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మైనారిటీ ఓట్లే చాలా కీలకం. మైనారిటీలు ఎటువైపు ఉంటే వాళ్ళు విన్ అయినట్టే. అవును. సో అంత టఫ్ కాంపిటీషన్ ఉంది. సో మైనారిటీ ఓట్ల కోసం పార్టీలు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మరి మీరు ఆస్మా నువ్వు ఏం చేస్తున్నావు అసలు మైనారిటీ? నేను అదే చెప్తున్నా కదా, మెయిన్ ఇక్కడ ఖబ్రస్థాన్కి కూడా జాగా ఇవ్వలేని వాళ్ళు వీళ్ళకి మీరు ఓటేస్తారా? ఒక్కటే ప్రశ్న వేస్తున్నా. మనము బతుకున్నప్పుడు ఎలాగో ఇలాంటి పరిస్థితులే, దీన స్థితిలోనే మనం బతుకుతున్నాము. కనీసం చనిపోయిన తర్వాత కూడా, తుది శ్వాస వదిలిన తర్వాత కూడా మన ఖబ్రస్థాన్లో ఇంత చోటు లేకపోతే ఎందుకండి ఈ నాయకులు? ఎందుకు వాళ్ళని గెలిపించుకొని? అందుకే ముస్లిం ఓటర్లకి నేను చేతులెత్తి వేడుకుంటున్నా, దయచేసి మనకు చనిపోయినా ఇంత జాగా ఇయ్యని మనిషి కోసం మనం పాకలాడొద్దు, వాళ్ళకు ఓటు వేయొద్దు. వాళ్ళకు ఓటు వేయదు, మనం స్నానాలే చేయమంట, మనం పరిశుభ్రంగానే ఉండమంట. ఎందుకు మన ఓటు ఎందుకు? మరి మా ఓటు కూడా అపరిశుభ్రమే, మా ఓటుకు కూడా మైల అంటుతుంది. మరి మా ఓటు మీకెందుకు? మా ఓటు మీకెందుకు? అదే అడుగుతున్నా. దయచేసి మైనార్టీ బిడ్డలందరూ గుర్తు చేసుకోండి, ఖబ్రస్థాన్కి జాగా లేదు, ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ అమలు చేయట్లేదు, మన రిజర్వేషన్ ఇంకా 4% ఉంది. ఆ 4% ఉండడం వల్ల ఇంకా చాలామంది నిరుద్యోగులు అట్టడుగునే ఉండిపోతున్నారు. మైనార్టీ బిడ్డలంతా పాన్ షాపులు, ఈ పండ్ల షాపులు, చెప్పుల షాపులు పెట్టుకొని బతకాల్సిన పరిస్థితి ఉంది. దయచేసి అందరూ గమనించి, నెక్స్ట్ మీరు ఎట్లాగో ఇట్లా ఉండిపోయారు, మీ పిల్లల భవిష్యత్తు కోసమైనా వీళ్ళకి దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్పేసి నేను వేడుకుంటున్నా. ఎందుకంటే ఆయన బహిర్గతంగానే చెప్పిండు, బహిర్గతంగానే మీరు స్నానాలు చేయరు, మీరు శుభ్రంగా ఉండరు. నవీన్ యాదవ్ డైరెక్ట్ చెప్పిండు. మీడియా ముఖంగా పేపర్లో ప్రకటనలు ఇచ్చిన మనిషికి ఓట్లు వేసిరంటే ఇంకా మీ అంత ఇది ఎవరు ఉండరు. దయచేసి ఇది మన ఆత్మగౌరవానికి పరీక్ష, మనము ఆత్మగౌరవానికి పరీక్ష. ఇంత ఆత్మగౌరవాన్ని చంపుకొని కూడా ఎవరో అక్బరుద్దీన్ చెప్పిండు, అసరుద్దీన్ చెప్పిండు, ఎంఐఎం వాళ్ళు చెప్పిరని చెప్పేసి మన ఓట్లు కాంగ్రెస్ పార్టీ కాళ్ళ దగ్గర పెడితే మాత్రం జీవితకాలం వాళ్ళ కాళ్ళ దగ్గర నలిగిపోవాల్సిందే అని చెప్తున్నా నేను ముస్లిం బిడ్డలకి. సో నవీన్ యాదవ్ ఒక స్ట్రాంగ్ అభ్యర్థి. నేను ఇక్కడ లోకల్, మీరెవరు లోకల్ కాదు, నాన్ లోకల్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి ప్రచారంగా. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎంత బలవంతుడైనా, మీకు తెలుసు వాలి సుగ్రీవులకు తెలుసు, వాలి ఎంత బలవంతుడైనా సుగ్రీవుడు రామబలాన్ని తీసుకొని గెలిచిండు. మేము కూడా ఇలా నిరుద్యోగుల బలాన్ని తీసుకొని, అదేవిధంగా మైనార్టీ బలాన్ని తీసుకొని, ఏదైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీల బలాన్ని తీసుకొని మేము నవీన్ యాదవ్ మీద గెలుస్తాము, కంపల్సరీ గెలుస్తాము. ఎందుకంటే ఇప్పుడు మేము ప్రతిపక్షాలను కూడా అంటున్నాం, ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షాలు మాతో రండి. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసినాం, 2 సంవత్సరాలు వీళ్ళ పరిపాలన చూసినాం. వీళ్ళ 2 సంవత్సరాలే కానొచ్చు, గతంలో 60 సంవత్సరాలు కూడా వీళ్ళ పరిపాలించారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించారు. వాళ్ళ పరిపాలన అన్నీ చూసిన తర్వాత కూడా ఏం మార్పు లేదు. ఇలా సరైన విద్యా అవకాశాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. ఇలా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటున్నారు, కానీ ఈ ఏరియాలకు వచ్చి చూస్తే కనీసం వీళ్ళు అంటే శవాల పెంట దిబ్బ ఉంటుంది కదా, శ్మశాన వాటిగా ఉంటుంది, దానికంటే ఘోరంగా ఈ బస్తీలు ఉన్నాయి. ఇలా ఈ బస్తీలు రావడం గల కారణం గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ వ్యర్థంగా ఉన్నాయంటే అన్ని వ్యర్థంగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కనీసం సౌకర్యాలు లేవు, వాటర్ సౌకర్యం లేదు, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా మాకు రావాల్సిన 2 లక్షల ఉద్యోగాలు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? ఎవరికి అమ్ముకున్నారు? ఇలా జీవోలు 29 జీవో ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అన్యాయం చేశారు. ఈ గ్రూప్ అని రాత్రికి రాత్రే ఇక రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కోట్లకు డబ్బులు తీసుకొని ఇలా పోస్ట్ అమ్ముకోవడం జరిగింది. పాపం ఆ జియో 46 పోరగాళ్ళు ఇలా ఎంత కష్టపడ్డారు. ఈ కాంగ్రెస్ పార్టీ రావడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఇలా జియో 46 పిల్లలు, వాళ్ళకు కూడా మోసం చేశారు. పబ్లిక్కి తెలుస్తుందా, ఈ ఓటర్లకు తెలుస్తుందా మీరు చెప్తున్న బాధ కావచ్చు? తెలుస్తుంది కదా. మాకు చాలామంది ఇప్పుడు మాకు జిల్లాల నుంచి కూడా ఫోన్ చేస్తున్నారు, మా నిరుద్యోగ మిత్రులు కావచ్చు, కొంతమంది కావచ్చు, మేము వస్తున్నాం, మీరు మా కోసం పోరాడుతున్నాం, మేము వస్తున్నాం, మేము రాబోయే రోజుల్లో కూడా నిరుద్యోగుల కవాతు పెడుతున్నాం.
ఇప్పుడు ఈ ఒక 50 మంది ఈ డివిజన్లో తిరుగుతున్నారు, ఇంకో 50 మంది రెహమత్లో తిరుగుతున్నారు, జూబ్లీస్ జిల్లాలో తిరుగుతున్నారు. ఇలా ఒక సైన్యంలా కదిలి ఇలా ముందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ఇలా ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ కనుక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే మేము హాయిగా లైబ్రరీలో చదువుకునే వాళ్ళం. మాకు ఇవ్వాల్సిన బాకీ మాకు ఇవ్వలేదు కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ మీద నిరుద్యోగులు అందరం కూడా గళమెత్తి ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని ఓడించండి, మా భవిష్యత్తు మారాలంటే, మా భవిష్యత్తు మార్చాలంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దని చెప్పేసి జూబ్లీ హిల్స్ ప్రజలకు సవినయంగా కోరుకుంటున్నాము. సో ప్రజలు ఆల్రెడీ హామీల గురించి ఎండగడుతున్నారు, పోతే ఉత్కారేసిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ వల్ల. సో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు జరిగిన అన్యాయం గురించి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? మేము ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడకంటే ముందు నవీన్ యాదవ్ గారికి ఒక చిన్న ఉచిత సలహా ఇస్తున్నా. అతనికి నిజంగా మానవత్వమే ఉంటే, ప్రజల క్షేమం నిజంగానే కోరుకుంటే అతను ఎట్లా ప్రచారం చేయాలంటే, దయచేసి నన్ను ఓడించండి అని ప్రచారం చేయాలి, నన్ను మీరు ఓడించండి అని ప్రచారం చేయాలి. ఎందుకంటే అతను గెలిస్తే ప్రజలు ఎక్కువ నష్టపోతారు, ఓడిపోతేనే ప్రజలకు చాలా న్యాయం చేసిన వ్యక్తి అవుతారు. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ నాయకులు ఏం చేసిర్రు? ఒక్క సౌకర్యమైన కల్పించాల ప్రజలకి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కనీసం ఆ ఉన్నటువంటి పథకాలు మొత్తం కూడా తుంగలో దొక్కిళ్ళు. ఆ పథకాలు దాన్ని కంటిన్యూ చేసినా బాగుండేది, ఎంతో కొంత బాగుండేది కావచ్చు. ఈ రోజు మా నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మొత్తం వాళ్ళు కూడా తుంగలో దొక్కేసిళ్ళు. కాబట్టి మా బతుకు మొత్తం ఇలా బజార్కి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి నవీన్ యాదవ్ కనుక గెలిస్తే ఎందుకు ప్రజలు బాగుపడరంటే, ఈ 2 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఈ కాంగ్రెస్ నాయకులు. కాబట్టి ఇక్కడ కనుక ఈ సీట్ గెలిస్తే ఇంకా రేవంత్ రెడ్డికి ఇంకా అహంకారం పెరిగి ఏం చేస్తారంటే, మనం ఏ కార్యక్రమం చేయకున్నా కూడా, ఎలాంటి పరిపాలన అందించకున్నా కూడా ప్రజలు మనకి ఇంత ఓటేసి గెలిపించిళ్ళు, చలో ఇంకా మన వీళ్ళకి ఆ నూకల్ బియ్యం ఇవ్వకున్నా పర్వాలేదు అని అనుకుంటాడు అనమాట. రేషన్ బియ్యం అంటాడు, సన్న బియ్యం అంటాడు, అవన్నీ నూకల్ బియ్యమే. కానీ అవి కూడా ఇవ్వకున్నా పర్వాలేదు, వీళ్ళు మనల్ని గెలిపిస్తారు, నెక్స్ట్ 10 years అంటాడు కదా, నిజంగానే 10 years కూడా గెలిపిస్తారు అనేది ఒక అహంభావంతో ఎవరిని లెక్క చేయకుండా ఇంకా వాళ్ళకి విర్రవీగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ప్రజలారా గమనించండి, నవీన్ యాదవ్ మీద మాకు ఎలాంటి కోపం లేదు, అతని మీద మాకు ఎలాంటి వైరుధ్యం లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుక ఇక్కడ సీటు కోల్పోతే వాళ్ళకి కొంత సోయి వస్తుంది, కొంత బాధ్యత ఏర్పడుతుంది. దానివల్ల మా నిరుద్యోగులే కాకుండా ప్రజలందరికీ కూడా ఏమేమైతే ఆగినాయో, కరెంటు కానీ, వాటర్ కానీ, ఇంకేమైనా పెన్షన్స్ కానీ, ప్రతి ఒక్క సౌకర్యం కల్పిస్తారు భయంతో. ఎందుకంటే మనకి ఇక్కడ వీళ్ళు ఓడిపించారు కదా, నెక్స్ట్ వచ్చే 3 years తర్వాత కూడా మళ్ళీ అట్లనే ఓడిపిస్తారు కావచ్చు అని చెప్పేసి భయంతో ఇక్కడ నుంచి కూడా మనకి ఒక పనులన్నీ చేపడతారు. కాబట్టి దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలారా, మేము ఇలా అందరం వచ్చినాం నిరుద్యోగులు, ఎందుకంటే మమ్మల్ని మోసం చేసిళ్ళు, మన కాడ మొత్తం అన్ని సౌకర్యాలు కల్పించినామని చెప్పేసి పక్క రాష్ట్రం బీహార్లో పోయి ప్రచారం చేస్తున్నావు రాహుల్ గాంధీ, ఓటు చోరు జరిగిందని చెప్పేసి. ఇక్కడ మా నిరుద్యోగులు చోరు చేసుకున్నావా నువ్వు? సో కాబట్టి నవీన్ యాదవ్ గారు దయచేసి నన్ను ఓడించండి అని చెప్పేసి ప్రచారం చేయండి అన్న, మా మీద మీకు ప్రేమ ఉంటే. సో కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎవరికి ఆడ రాహుల్ గాంధీ ఓటు చోరీ కాదు, ఈడ కూడా దొంగోట్లు మస్తే ఉంది ఈ చిన్న కాన్స్టిట్యున్సీలో కూడా. మరి ఎట్లా గెలిచే పరిస్థితి ఉంటుంది ఈ దొంగోట్ల నడుమ? దొంగలు ఇప్పుడు వాళ్ళు దొంగోట్లో గెలిచే పరిస్థితి ఉందంటే, ఒకటి మనం చూడలేము, అంటే సత్యమైంది అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఈ దొంగ ఓట్లు అనేది దాన్ని చేయకుండా మేము బ్యాలెట్లు రావడానికి కోసం చాలామంది నామినేషన్ వేసినాము. ఐ థింక్ నాకు తెలిసి ఈసారి మాత్రం పకడ్బందీగా జరుగుతుంది. దొంగ ఓట్లు ఏం చేసినా కూడా దాన్ని నిఘా చేస్తారు, దొరికిపోతారు ఎవరైతే దొంగలు అంటారో. సో కాబట్టి మేము ఒకటి చేస్తున్నాము, ఈ జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా మేము ఇప్పుడు చెప్పినాం కదా, హైడ్రా వల్ల ఎంత నష్టం జరిగిందండి. ఇప్పుడు ఈ మన ఇందిరాగాంధీ పేరు మీద ఎన్ని ఇల్లు ఇక్కడ కట్టించడం మాకు తెలియదులే, కానీ హైడ్రా చేసి మాత్రం ఉన్న ఇల్లు అయితే కులగొట్టిలు. ఈ విషయం మొత్తం ప్రజలంతా గమనిస్తున్నాం, మేము చెప్పడం కాదు. సో కాబట్టి మా భవిష్యత్తు కానీ, ప్రజల భవిష్యత్తు కానీ, మీ బిడ్డల భవిష్యత్తు కానీ మంచి మార్గంలో ఉండాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ యొక్క ఓటుని మనం ఖచ్చితంగా వేరే పార్టీకి, మా స్వతంత్ర అభ్యర్థికి ఖచ్చితంగా వేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ వాళ్ళకు మీరు కనుక బుద్ధి చెప్పాలంటే ఇది మంచి ఆయుధం. కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి ఓటుకి వస్తే ఒకటి మాట అడగండి, నవీన్ యాదవ్ కానీ లేకపోతే మినిస్టర్ కానీ అందరూ వస్తున్నారు కదా, ఓటు మాకేయండి అని చెప్పేసి ఒకటే అడగండి. మీరు మాకు 20,000 ఇస్తామని చెప్పేసి మహిళలు అన్నారు కదా, మహిళలకు 20,000 ఇవ్వలే, ఆ 2 సంవత్సరాలు 20,000 మొత్తం మాకు ఇచ్చేయండి, మేము మీకు ఓటేస్తామని చెప్పాలి. తులం బంగారం ఇవ్వలేదు, తులం బంగారం మాకు ఇవ్వండి, ఓటేస్తామని చెప్పాలి. ఈ విధంగా ప్రజలు కూడా చైతన్యవంతం మేము చేసే ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఇంటింటికి మేమేదో గెలుస్తామని కాదు, మేము గెలుపు అంటే ఇప్పుడు చిన్న విత్తనం కూడా పెద్ద మహావృక్షంగా మారుతుంది. మా ప్రయత్నం ఏంటంటే, మాకు అన్యాయం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము వాళ్ళకి నిరసనగా వాళ్ళకి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మా అభ్యర్థిని గెలిచేటువంటి ప్రయత్నం మేము చేస్తాం. కాబట్టి ప్రతి ఇంటింటికి వాడవాడకి వెళ్ళి వాళ్ళ చైతన్యం చేసేటువంటి పనులు మేము ఇవాళ మొత్తం దిగినాం. ఇంకా రేపటి నుంచి 200 మంది వస్తారు. ఇలా మిత్రులందరూ కూడా ఇంటికి అంచెలు ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చి మద్దతు తెలపడానికి. సో కాబట్టి మేము చేసేటువంటి పనులు మొత్తం చేస్తాము. ఇలా మంత్రులందరూ కూడా వచ్చి జూబ్లీస్లో ప్రచారం చేస్తున్నారు. నిజంగా వీళ్ళకైతే అసలు సెన్స్ లేదని చెప్పేసి మాట్లాడుతున్నా. ప్రజల యొక్క పరిపాలన పట్టించుకునే విధానం లేదు, ఎటన పోనీ అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మొత్తం ఇలా ప్రతి ఒక్క గల్లకు వాడికి మొత్తం ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ ఒక్క సీట్ నీకు రాకపోతే ఏమవుతుంది? నీ అయితే నీ ముఖ్యమంత్రి పదవి పోదు కదా, నీ డిప్యూటీ స్పీకర్ పదవి పోదు కదా, డిప్యూటీ మంత్రి పదవి పోదు కదా. సో కాబట్టి ఎందుకు ఇంతగానం అంటే అంతా ఈ సీట్ని లాక్కోవాలని చెప్పేసి ఎందుకంటే పక్షపాతం మీకు ఎందుకు చేస్తున్నారు?
సో కాబట్టి వీళ్ళకి ఏంటంటే పదవులు ఇంకా డబ్బు సంపాదించుకోవాలి ఇదే ఉంది, కానీ ప్రజలకు మంచి పాలన అందించాలని చెప్పి సోయి లేదు కాంగ్రెస్ నాయకులకు. కాబట్టి ఈ ప్రజలతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు మా నాన్ కాన్స్టెన్స్ మేము అందరూ వచ్చి నాన్ కాన్స్టెన్స్ మేము ఓటు వేయలేము కదా, ఇక్కడ వీళ్ళకి ఓటు హక్కు ఉంది. కాబట్టి దయచేసి మేము వీళ్ళని వేడుకుంటున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ప్రజల యొక్క దృష్టి మొత్తం కూడా ఇవాళ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూషన్ మీద ఉంది. కాబట్టి దయచేసి వీళ్ళ యొక్క చేతిలోనే రాష్ట్రం మొత్తం యొక్క భవిష్యత్తు ఉంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలని చెప్పేసి మేము వాళ్ళకి ఇంటింటికి పోయి కూడా వేడుకునే ప్రయత్నం చేస్తాం. సో ప్రతి పార్టీకి ఒక ఆయుధం ఉంటుంది. అట్లనే నిరుద్యోగులకి అంగు ఆర్భాటం లేకుండా, ప్రచార రథాలు లేకుండా, బ్యాండ్ బాజాలు లేకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంది తెలుసా? ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన హామీలే. సో ప్రభుత్వం అఫీషియల్గా ఎంతోమంది మంత్రులు అండ్ దాంతోపాటు స్వయంగా ముఖ్యమంత్రి చేసిన చేష్టలే ఇవాళ నిరుద్యోగులకు ఆయుధంగా మారినాయి. సో ఇన్ కేస్ ఎవరైనా బస్తీల్లో ఉన్న, కాలనీలో ఉన్న తెలియని వాళ్ళకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిన అన్యాయం ఏంది, వాళ్ళ బతుకులతో ఆడుతున్న చెలగాటం ఏంది అని తెలిసి చెప్పే ప్రయత్నం అయితే నిరుద్యోగులు ఒక ముందడుగే తీసిరు. పాలమూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ నేను నామినేషన్ వేసాను. ముఖ్యమంత్రి గారే కాదు, నేను కూడా పాలమూరు పులిబిడ్డలమే. పాలమూరు పౌరుషం మాకు కూడా ఉంది. కాబట్టి మీరు ఎట్లా పులిబిడ్డనని చెప్పుకుంటున్నారో మేము కూడా పులిబిడ్డలమే. మా నిరుద్యోగుల సత్తా ఏందో జూబ్లీహిల్స్ లో చూపించబోతున్నాం. సిద్ధంగా ఉండండి కాంగ్రెస్ ప్రభుత్వమా. నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు ఎట్లా తుంగలో తొక్కి ఈరోజు ఎన్నికలకు వచ్చిర్రో మేము కూడా అట్లే మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో ఖచ్చితంగా ఉద్యోగాలు సాధిద్దామనే నెపంతోనే మేము ఇక్కడికి వచ్చినాము. మీరు చేసిన ద్రోహం నిరుద్యోగులకి ఈరోజు అందరికీ యావత్ తెలంగాణకే కాదు ప్రపంచానికే తెలియజేసే ప్రయత్నం అయితే మేము చేస్తాము. గట్టిగా చూసుకోండి. జై నిరుద్యోగి. ఈ నిరుద్యోగులు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంచుకున్నందుకు, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకు ఈరోజు ఒక నిరుద్యోగి, అస్మా నిరుద్యోగిని సైకిల్ షాప్లో తుడుచుకునే స్థాయికి దిగజార్చిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ గవర్నమెంటే. ఇంత దరిద్రమా? నిరుద్యోగులను రోడ్డు మీద తీసుకొచ్చిన బతుకు మీ బతుక? మమ్మల్ని స్టడీ హాల్లో ఉంచండి అయినా మేము చదువుకుంటాము, ఉద్యోగాలు సంపాదించుకుంటామంటే ఈరోజు రోడ్ల నిరుద్యోగులు అందరినీ తీసుకొచ్చి రోడ్ల మీద పంచర్ షాపులలో పంచర్ చేసుకునే పరిస్థితిని దిగజార్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు తరిమి తంతారు. కొంతమంది ఈరోజు మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, రోడ్ల బట్టి అచ్చొచ్చి ఆంబోతి లెక్క తిరుగుతున్నారు. 64 ఎమ్మెల్యేలు గెలిచారు, సరిపోలేదా? ఈ కాన్స్టిట్యూషన్ మీకు అంత అవసరమా? వరంగల్, ఖమ్మము, సూర్యాపేట, నల్గొండ మొత్తం తుఫాన్ వల్ల కొట్టుకుపోయింది. మీరు వచ్చి ఏం పీక్తున్నారా? ఏం అవసరం మీకు? అక్కడ మిమ్మల్ని ఓటేసి గెలిపించిన వాళ్ళు ఆడంత అవస్థలు పడుతుంటే, గ్రామాలలో చెరువులని తెగి గ్రామం కొట్టుకొని పోతుంటే మీరందరూ ఇక్కడ రాజభోగాలు అనిపించడానికి జూబ్లీహిల్స్ చేరుకున్నారు. మా నిరుద్యోగులనేమో రోడ్డు మీద తీసుకొచ్చి సైకిల్ షాప్లో పంచర్ వేసుకునే పరిస్థితికి దిగదార్చిరు. ఇటువంటి ప్రభుత్వాన్ని కర్రు కాల్చి వాత పెడతాము. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ నుంచే బుద్ధి చెప్తాము. కాంగ్రెస్ ఓటమిని శాసించేది నిరుద్యోగులే, ఇక్కడ గెలిచేది అస్మానే. నాదైతే కామారెడ్డి, తెలంగాణ. కామారెడ్డి, అది కూడా కామారెడ్డి. రేవంత్ రెడ్డి అని కేసీఆర్ నాకు ఓటు. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు కదా, నాకేం చేయలేడు. ఎవరికి ఏం చేయలేదు, మీకు కాదు ఎవరికి ఏం చేయలేదు రేవంత్ రెడ్డి. కేసీఆర్ అంటే గరీబ్ వాళ్ళకి చూసిండు, కానీ మేము వాళ్ళకి ఓటేస్తాము అంతే. మాకు జీవితం పాడు చేతకు ఏంది రేవంత్ రెడ్డితోని? ఆడేమన్నా డబ్బులు ఇచ్చిండా, జాబ్ ఇచ్చిండా మాకు? ఏ కొజ్జల కన్నా ఏమి ఇవ్వలేము నాన్న. మాకు గవర్నమెంట్ వాళ్ళు బి మాకేమి, మేమైతే కొజ్జలు మా అడుగుతాం షాప్కి, మాకే గౌరవం ఇయ్యరు జనాలు తెలుసా? అరే వీళ్ళు కొజ్జోడ్రా, వీళ్ళ గౌరవంగా మాకేం చూస్తారు? చిన్న చూపులే మాకు. కానీ మాకేమి ఇవ్వలేదు నాన్న. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇచ్చిండు మాకు, కామారెడ్డిలా మొత్తం కట్టించిండు ఆయనని తెలుసా? అందరికి జాబ్ ఇచ్చిండు, మా కొజ్జలకు జాబ్ ఇచ్చిండు. మేమేం పాపం చేసినాము? మేము అడుగుతున్నాం అంతే. ఒక 5 రూపాయలు 2 రూపాయలు ఇస్తే మేము బతుకుతున్నాము. ఏం వరకు ఏమి ఇస్తుండు రేవంత్ రెడ్డి? ఏ వర్గానికి ఏం చేయలేదు. అందుకే రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి. అందుకే మేము వాళ్ళకి ఇయ్యము. మీ వంతుగా అదే చెప్పండి. 10 మంది కూడా అదే చెప్పండి. చాలా మంది ఏమో ఆయనకి చెప్పుతాను కొడతాం అంటున్నారు. దాంట్లో వేసి తింపుతామని అంటున్నాం. కానీ ఎందుకు? వాళ్ళు ఎట్లా బతుకుతారు అట్లనే. ఆడు పెద్దోడు ఉంటే ఆయన ఇంట్లో ఉండొచ్చు, నా ఇంట్లో కాదు కదా. ఆడేమన్నా నూకలకి ఇచ్చిండా? మాకేమన్నా జీతము పెంచుతుండా? ఏం పెంచుతుండు? షాప్లో పోతే చాలామంది మొగలు, వీళ్ళు కొజ్జలు. మేము రాపడ బుక్ చేస్తేవి మాకు గౌరవం ఇయ్యరు రాపడోళ్ళవి. మీరు కొజ్జలు అమ్మ, మేమేం చేయలేము అంటే మేమేం చేస్తాం
అంటే మేము డబ్బులు ఇయ్యే కష్టమా, ముఖ్యంగా తీసుకుపోయి మాకు ముఖ్యంగా తీసుకోవాలి అంటామా? అందుకే ఏ మగవాళ్ళన్నా మాకు గౌరవంగా ఇయ్యాలి తల్లి. ఈ షాప్లో నేనేంటంటే బతుకుతున్నాం అంతే, ఒక 5 రూపాయలు 10 రూపాయలు తీసుకుంటున్నాం అంతే. మాకు ఎందుకు చాలా మంది దగ్గర మేము అడిగింది ఇది. ఇప్పుడు మీరు ఎట్లా బతుకుతున్నారో మాకు తెలియదమ్మా. సేమ్ మీకు ఎట్లా ఉద్యోగాలు లేక గౌరవం లేదో మాకు కూడా ఉద్యోగాలు లేక ఊర్లో కానీ ఇంట్లో ఇప్పుడు నేనే మోతీ నగర్లో ఇంతగానో నేను తిరుగుతున్నాను కదా, చాలా మంది మొదలు అంటున్నారు వీళ్ళు ఏంది ఏమో ఇట్లా వేసుకుంటారు. నేను 2-3 సంవత్సరాల కింద కొజ్జరికంలో అమ్మకు డాడీకు అందరికీ అన్నకు వదినాలకు అందరికీ వదిలేసి ఇక్కడ బతుకుతున్నాను. రూమ్ రేటు మాకే మొత్తం కలిపి నెలకు 60,000 అవుతుంది. పెన్షన్ వస్తుందా మీకు? పెన్షన్ లేదు, ఏం లేదు మాకు. ఎవరికి ఏం చేస్తున్నామా? మనం అనుకుంటే గౌరవంగా మనము పరిస్థితిలో రేవంత్ రెడ్డికి ఓటేయద్దు ఇట్లా మీకు తెలిసిన వాళ్ళకల్లా చెప్పండి. అందరేమో చెప్పు దండ తీసుకొని అల్లుతే అనుకొని మెడల్ ఇస్తున్నాం. కేసీఆర్కి ఏమో ఆడే రావాలి, దేవునికి మొక్కుతున్నారు, కొబ్బరికాయ కొడుతున్నారు. కేసీఆర్ రావాలి, ఆడే మాకు సాయం చేసి మా కామారెడ్డిలా దునియా మొత్తం కలిపి ఒక 40-50 ఇల్లు కట్టించిండు కేసీఆర్ డాబాలు. ఇప్పుడు అందరూ అదే ఓట్లు అడుగుతున్నారు. అందుకే మనం ఏం తప్పు పని చేయకూడదు, మనకి ఏం తప్పు మనం ఎట్లా బతుకుతామో అట్లనే బతుకుతాం. ఇగో దేవుడు పైన కింద భూదేవి అంతే, కానీ దేవుని పేరు మీద మేము బతుకుతున్నాం. సరే మా గుర్తు అయితే బ్యాటరీ టార్చ్ గుర్తు. ఇక్కడ అంతా చీకటే ఉంది. నింపడానికి మేము వచ్చినాము. తల్లిదండ్రిగా మీకు ఆ బాధ ఎట్లుంటుందో మీకు తెలుసు. అట్లా మేము కూడా చాలా చదివింది కొలవలేదు, నేను ఏదో కష్టం చేస్తున్నప్పుడు నేను చదువుకుంటున్నాను. అట్లా ఇప్పటికీ మీకు ఆ కష్టం ఆ తిప్పలు తప్పలేదు. మీరు కష్టపడి ఇంకా మీ పిల్లలు చదువుకున్నప్పటికీ వాళ్ళని మీరే పోషించాల్సిన పరిస్థితి. కాబట్టి అట్లా మీ పిల్లలాగానే మేము కూడా నష్టపోతున్నాం, మేము కూడా మీ పిల్లలు అంటామని. అందుకే మాకు ఈ టార్చ్ లైట్ గుర్తుకు ఓటేయాలని చెప్పి మీకు దయచేసి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటేయకండి. ఏం చేసినా ఓటు కాంగ్రెస్ మాత్రం లేకండి. నిరుద్యోగులకు ఒకసారి అవకాశం ఇవ్వండి. మేము ఇండిపెండెంట్ క్యాండిడేట్. ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తే మంచిగా చేస్తేనే మళ్ళీ సరికి వెళ్తాం. ఒకసారి గద్దెక్కింది కానీ అవసరం అయిపోయిందంటే రెండోసారి ఓటు వేయరు. ఓట్ ఫర్ బ్యాటరీ టార్చ్. గవర్నమెంట్ కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులకి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మీలాంటి వాళ్ళకి రోడ్లు సరిగ్గా లేక ప్రజలకి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి లేక దవాఖానాలు సరిగ్గా లేక ఇక్కడ నుంచి గాంధీకి ఉస్మానియాకు పోయే పరిస్థితి. రోడ్లు కూడా సరిగ్గా లేవు. కనీసం మేము నడిచి వద్దామన్నా రోడ్లు కూడా సరిగ్గా లేవు ఇక్కడ. ఇవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే మీ పిల్లలు కూడా చదువుకోవడానికి కనీసం సౌకర్యాలు ఉన్న ఈ ఇంటర్నెట్ కానీ మళ్ళీ ఏం లేవు ఇక్కడ. కాబట్టి మీకు పెన్షన్లు లేవు, మాకు ఉద్యోగాలు లేవు. ఇట్లా తెలంగాణ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ నామినేషన్ చేసాము. దయచేసి స్వతంత్ర అభ్యర్థి అయిన నన్ను, నిరుద్యోగుల తరఫు వచ్చిన నన్ను మీ బిడ్డ లాంటి దాన్ని అనుకొని ఓటేసి గెలిపించగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ కూడా మీరు రౌడీ షీటర్లో ఓటేస్తే పెద్ద బుల్డోజర్లు తెచ్చి ఈ బోండాలు కూడా అమ్ముకోకుండా చేస్తారు. మీ దగ్గర మామూలు వసూలు చేస్తారు, మీరు మామూలు కట్టాల్సి వస్తుంది. మీకు వచ్చిన ఆదాయం 100 రూపాయలు ఉంటే వాళ్ళు 50 రూపాయలు వాళ్ళు తీసుకుంటే 50 రూపాయలు మీరు ఏం తింటారు, మీరు ఏం పిల్లలు బతికిస్తారు? ఒకసారి ఆలోచించండి. టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వద్దు మనకు. నిరుద్యోగుల అభ్యర్థిగా నిలబడి ఒకసారి చూడనున్నా, మీకు దండం పెడుతున్నా. డబ్బులు లేక మేమే సొంతంగా ఆలోచన చేసుకుని వాళ్ళ దగ్గర కోట్ల డబ్బులు ఉన్నాయి. వాళ్ళు ఇలా లక్షల్లో కోట్ల ఓట్లు దండుకున్నారు, పైసలు దండుకున్నారు. మా దగ్గర రూపాయి కూడా లేదు. కనీసం మాకు ఇవ్వాల్సిన ఉద్యోగాలు మేము వాళ్ళ ఎమ్మెల్యే పదవులు అడగలేము, ఎంపీ పదవులు అడగలేము. మాకు రావాల్సిన ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు 3 సంవత్సరాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. మన పిల్లల భవిష్యత్తును ఆగం చేస్తున్నారు. డబ్బులు తీసుకొని కోట్లు తీసుకొని ఇలా పోస్టులు గ్రూపులు పోస్టులు అమ్ముకున్నారు. దయచేసి ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే ఈ ప్రభుత్వం రేపు వస్తే కానీ మనకి ఏం జరగదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఓటు వేయకండి. కాంగ్రెస్ పార్టీ మాత్రం మా చెప్పే పరిస్థితి పార్టీ తీసుకొచ్చింది. మేమందరం కూడా బస్సు యాత్రలు ప్రచారాలు ఇట్లా చేసిన వాళ్ళని ఇప్పుడు మా కోసం మేము దిగినాం. ఆలోచన యువకులం మీరు కొద్దిగా పట్టుకున్నాం.